హలో అండి, అందరికీ శుభోదయం. మనం సరస్వతీ నది పుష్కరాల సందర్భంగా ప్రతిరోజు కూడా సరస్వతి దేవి యొక్క ప్రార్థనతో పురాణాన్ని ప్రారంభిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కూడా యథాప్రకారంగా సరస్వతి దేవి ప్రార్థనతో మన పురాణాన్ని ప్రారంభించుకుందాం. సరస్వతీ త్వయం దృష్ట్యా వీణా పుస్తకధారిణి హంసవాహ సమాయుక్త విద్యాదానకరీ మమ ప్రథమం భారతీ నామ ద్వితీయం చ సరస్వతి తృతీయం శారదాదేవి చతుర్థం హంసవాహిని పంచమం జగతి ఖ్యాతం షష్టం వాణీశ్వరీ తదా కౌమారీ సప్తమం ప్రోక్త అష్టమం బ్రహ్మచారిణి నవమం బుద్ధిదాత్రీ చ దశమం వరదాయని ఏకాదశం క్షుద్రఘంట ద్వాదశం భువనేశ్వరి బ్రాహ్మీ ద్వాదశ నామాని త్రిసంజం యః పఠే నరః సర్వసిద్ధికరీ తస్య ప్రసన్న పరమేశ్వరి సామే వస్తు జిహ్వాగ్రే బ్రహ్మరూప సరస్వతి. ఎవరైనా సరే వాళ్ళ యొక్క మేధస్సుని కానీ జ్ఞానాన్ని కానీ పెంచుకోవడానికి, లేదా కొంతమంది విద్యార్థులు కొంచెం మూఢత్వం కలిగి ఉంటారు. అలాంటి వాళ్ళు కనుక ప్రతిరోజు ఈ శ్లోకాన్ని 12 సార్లు కనుక పఠించినట్లయితే వాళ్ళ యొక్క మేధాశక్తి పెరుగుతుంది, మంచి జ్ఞానవంతులు అవుతారు. విద్యల్లో చదువులో కూడా వాళ్ళు ముందుకి పయనించడం జరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలకి ఈ స్తోత్రాన్ని పారాయణ చేయించడం మంచిదన్నమాట. అంటే ఒక 12 సార్లు కుదరచ్చు, కుదరకపోవచ్చు. కనీసం రోజు ఒక 3 సార్లు అయినా సరే, లేదు ఒక్కసారి అయినా సరే. ఇప్పుడు సెలవులు హాలిడేస్ ఉంటాయి కదా, ఇప్పుడు కనుక బాగా నేర్పించామనుకోండి, అప్పుడు ఈజీగా వాళ్ళే చదివేసుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ పిల్లల చేత ఈ సరస్వతి శ్లోకాన్ని పారాయణ చేయించి సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలని కోరుకుంటూ యథాప్రకారంగా ఈనాటి పురాణాన్ని ప్రారంభిస్తున్నాను. మనం వైశాఖ మాసం యొక్క గొప్పదనాన్ని గురించి ప్రతి అధ్యాయంలో కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం అన్నమాట. వైశాఖో మాధవో మాసః మాధవస్య ప్రియంకరః మాధవానుగ్రహం దత్తే స్నాన పూజాదికం ధ్రువం వైశాఖ వ్రత మాత్రేణ జీవి వర్గశ్చరాచరః ముచ్యతే సర్వ పాపేభ్యః ప్రాప్నోతి పరమం పదం భక్తిరేకైవ ముఖ్యాస సంసక్త హరిపాదయోః పిపీలికాది బ్రహ్మాంతం తయా ముక్తించ గచ్చతి. అంటే ఈ వైశాఖ మాసానికి మాధవ మాసం అని పేరు అని చెప్పి మనం ప్రతి అధ్యాయంలో కూడా చెప్పుకుంటున్నాం. అంటే వైశాఖ మాసం విష్ణుమూర్తికి, ఆ మాధవునికి చాలా ప్రియమైనటువంటిది అనమాట. అంటే ఈ వైశాఖ మాసం ఎవరి స్వరూపం అంటే ఆ విష్ణుమూర్తి యొక్క స్వరూపం, మాధవ స్వరూపము. ఈ మాసంలో చేసేటటువంటి స్నానము ఇవన్నీ కూడా శ్రీహరి యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తాయన్నమాట. మనకి వైశాఖ మాస వ్రతమును ఆచరించడం చేతనే చరాచరమయమైన ప్రాణి సముదాయము సర్వ పాపములను కూడా హరింపజేసుకొని ముక్తి నందుచున్నది. మనం ఇంతకు ముందు అధ్యాయంలో కథ కూడా చెప్పుకున్నాం, సింహము ఏనుగు కథ కూడా. ఆ రెండు వాళ్ళిద్దరు కూడా పూర్వజన్మలో మతంగముని కుమారులు, వాళ్ళ తండ్రి శపించాడు అని చెప్పుకున్నాం. అంటే జంతువులు కూడా ఈ వైశాఖ మాస వ్రత ఊరకు పురాణం వినడం వల్ల కూడా, వైశాఖ మాస ధర్మాలను విన్నంత మాత్రమే జంతువులు కూడా ముక్తిని పొందుతున్నాయి. హరిపాదములను ఆశ్రయించి ఉన్న శ్రీహరి అందలి భక్తియే ఈ వ్రతమున ముఖ్యము. ఈ వ్రతానికి మెయిన్ ముఖ్యమైంది అంటే ఆ శ్రీహరి పాద పద్మాల్ని ఆశ్రయించడమే. దానివల్లనే చీమ మొదలుకొని బ్రహ్మ వరకు గల ప్రాణులు ముక్తి నొందుచున్నారు. ఎవరైతే ఆ శ్రీహరి యొక్క పాదపద్మాల్ని ఆశ్రయిస్తారో అలాంటి వాళ్ళందరూ కూడా, చీమ మొదలుకొని ఆ బ్రహ్మదేవుడి వరకు కూడా ఎవరైతే శ్రీహరి పాదపద్మాలను ఆశ్రయిస్తారో వాళ్ళందరూ కూడా ముక్తిని పొందడం జరుగుతుంది. ఈ వైశాఖ మాసం 23వ అధ్యాయము కిరాతుని యొక్క పూర్వజన్మ. మనం ఇంతకుముందు అధ్యాయంలో చెప్పుకున్నాం కదా. ఈ కిరాతుడు బ్రాహ్మణుడి దగ్గర దొంగిలించినటువంటి చెప్పుల్ని ఆయనకి దానంగా ఇవ్వడం వల్ల ఆయనకి పుణ్యం అనేది అప్పటి నుంచే ప్రారంభమైందనమాట. ఆ తర్వాత ఈ వైశాఖ మాస ధర్మాలను తెలుసుకోవడం, ఇంకా వైశాఖ మాసంలో ఆ గజ సింహాల యొక్క వీళ్ళిద్దరూ చర్చించుకుంటుంటే, శంకుడు అనే బ్రాహ్మణోత్తముడు, కిరాతకుడు వైశాఖ మాస ధర్మాల గురించి చర్చించుకుంటుంటే అవి విన్నంత మాత్రాన్ని వాళ్ళిద్దరూ కూడా దివ్య రూపాలు ధరించి వాళ్ళ కథనంతా కూడా చెప్పి వీళ్ళిద్దరికి నమస్కరించి, కిరాతకుడికి శంకుడు అనే బ్రాహ్మణోత్తముడికి నమస్కరించి వాళ్ళ దివ్య విమానాలను ఎక్కి వాళ్ళ తండ్రి వద్దకు వెళ్ళి ఆ తర్వాత వాళ్ళు ముక్తిని పొందడం జరిగింది అని చెప్పుకున్నాం. అప్పుడు ఈ శంకుడు అనే బ్రాహ్మణోత్తముడు చెప్తున్నాడు కిరాతకుడితోటి, చూసావు కదా ప్రత్యక్షంగా
వైశాఖ మాసం మహిమ అనేది ఎట్లాంటిదో అని చెప్పి దీనివల్ల జంతువులు కూడా విముక్తిని పొందుతున్నాయి, ముక్తిని పొందడం జరుగుతుంది అని చెప్పి చెప్పారనమాట శంకుడు. ఎప్పుడైతే అవన్నీ చూశాడో ఆ కిరాతకుడు ఆయన యొక్క హింసా బుద్ధి అనేటువంటిది నశించింది, వాని మనస్సు కూడా పరిశుద్ధమైందనమాట. అతడు కూడా చాలా పశ్చాత్తాప హృదయంతో ఆ బ్రాహ్మణోత్తముడికి నమస్కరించాడనమాట. ఇప్పుడు తర్వాత అధ్యాయంలో మనం ఈ కిరాతుని యొక్క పూర్వజన్మ అనేది ఏందనేది తెలుసుకోవడం జరుగుతుంది. 23వ అధ్యాయము కిరాతుని పూర్వజన్మ. నారదుడు అంబరీషునితో వైశాఖ మహిమను ఇట్లు వివరించుచున్నాడు. శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు శంఖ కిరాతుల వృత్తాంతమును ఇట్లు వివరించెను. అసలు ఈ కిరాతుని యొక్క పూర్వజన్మ ఏంది, ఎందుకు ఆయనకి దొంగతనం చేసి మళ్ళీ ఆయనకి ఇయ్యాలనే బుద్ధి ఎందుకు కలిగింది, ఎందుకు వైశాఖ మాస ధర్మాలను వినాలనేటువంటి బుద్ధి కలిగింది, అసలు ఈ కిరాతుడు పూర్వజన్మలో ఎవరు అనేటువంటిది మనం ఈ అధ్యాయంలో తెలుసుకోవడం జరుగుతుంది అనమాట. కిరాతుడు శంకునితో ఇట్లనను, మహాముని, దుష్టుడనగు నేను పాపినేను నీ చేత అనుగ్రహింపబడితిని. అప్పుడు ఆ కిరాతుడు చెప్తున్నాడు ఆ శంకుడైన బ్రాహ్మణోత్తముడితో, ఓ స్వామి, ఓ మహాముని, నేను పాపిని, మహాపాపిని, దుష్టుడిని అయినప్పటికీ కూడా నీ చేత నేను అనుగ్రహింపబడ్డానయ్యా. మహాత్ములు సజ్జనులు సహజముగానే దయా స్వభావులు కదా, మీరంతా మహాత్ములు మంచివాళ్ళు, మీరంతా కూడా దయా స్వభావం కలిగినటువంటి వాళ్ళు కదా. నీచమైన కిరాతకులమున పుట్టిన పాపినకు నేనెక్కడా, నాకటి పుణ్యాసక్తి గల బుద్ధి కలుగుట ఏమి. అప్పుడు ఆయనకే పశ్చాత్తము పొందాడు కదా, కాబట్టి అప్పుడు ఆయనే విచక్షణ చేసుకుంటున్నాడు. ఏమని, నీచమైనటువంటి ఈ కిరాతకులలో పుట్టినటువంటి పాపినైనటువంటి నేనెక్కడా, నాకు ఇట్లాంటి పుణ్యాసక్తి ధర్మాసక్తి వైశాఖ మాస ధర్మం వినాలన్నటువంటి కోరిక కలగడమేంది. ఇట్టి ఆశ్చర్య పరిణామమునకు మహాత్ములకు మీ అనుగ్రహమే కారణమని అనుకుచున్నాను. ఇలాంటి సంఘటన జరిగింది అంటే దీనికి కారణం ఏంటంటే మీలాంటి మహాత్ముల యొక్క అనుగ్రహమే కారణమని నేను అనుకుంటున్నాను అని చెప్పి ఆ కిరాతుడు శంకుడైన బ్రాహ్మణోత్తముడితో చెప్తున్నాడు. ఏమని, అసలు నీచమైనటువంటి కిరాతకులములో పుట్టిన నేనెక్కడా, నాకు ఇటు పుణ్యాసక్తి మీద పుణ్య పనులు ఈ ధర్మాచరణ మీద ఆసక్తి ఎక్కడా, ఇదంతా కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది, ఇదంతా కూడా మహాత్ముడైనటువంటి మీ యొక్క అనుగ్రహమేనయ్యా అని చెప్పి చెప్తున్నాడు అనమాట. సజ్జనులను పాపములను కలిగించు హింసాబుద్ధి నాకు మరలా కలుగకుండా చూడుము. ఇంకా సజ్జనులని వాళ్ళని హింసిస్తూ ఉండేవాడిని కదా ఇంతకు ముందర, అలాంటి ఆ హింసా బుద్ధి అయ్యా మళ్ళా నాలో ప్రవేశించకుండా, మళ్ళా నాకు స్ఫురించకుండా, నాకు కలగకుండా నన్ను కాపాడయ్యా అని చెప్పి చెప్తున్నాడు. సజ్జనులతోటి సాంగత్యము దుఃఖమును కలిగింపదు కదా. అదేవిధంగా మనం ఎప్పుడైనా సరే మంచి వాళ్ళతో సాంగత్యం చేసామనుకోండి, స్నేహం చేసామనుకోండి, మనకు కూడా మంచి లక్షణాలే వస్తాయి. అదే దుష్టులతో సహవాసం చేస్తే మనకు కూడా క్రమేణా అలాంటి లక్షణాలు అనేది అలవాటు అవుతాయి. అందుకే సజ్జన సాంగత్యం చేయాలి అని చెప్తారు. దుర్జన సాంగత్యం 10 రూపాయలు ఇచ్చైనా సరే వదిలించుకోవాలి అని కూడా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారనమాట ఇంట్లో. కాబట్టి సజ్జనులతోటి సాంగత్యము దుఃఖమును కలిగింపదు కదా. ఉత్తముడా, నేను నీకు శిష్యుడినైతిని, నన్ను నీ దయకు పాత్రుని చేసి అనుగ్రహింపుము. అప్పుడు ఆయన చెప్తున్నాడు, ఓ బ్రాహ్మణుడా, ఉత్తముడైనటువంటి ఓ బ్రాహ్మణుడా, నన్ను నీ శిష్యునిగా స్వీకరించు, నువ్వు నా మీద దయచూపు, నీ దయకు నన్ను పాత్రుని చేసి అనుగ్రహింపయ్యా అని చెప్పి చెప్తున్నాడు. నా యందు దయను చూపుము. జ్ఞాని, పాపములను పోగొట్టు మంచి మాటలను చెప్పి నాకు తెలివిని కలిగించుము. అయ్యా, ఓ మహాజ్ఞాని అయినటువంటి ఓ బ్రాహ్మణోత్తముడా, అయ్యా నీ దయకు నన్ను పాత్రుని చెయ్యి, నాపై దయచూపు, ఇంకా నా పాపాలన్నింటినీ పోగొట్టేటటువంటి మంచి మాటల్ని, ఆ విష్ణుమూర్తి కథల్ని చెప్పి నాకు మంచి బుద్ధిని మంచి తెలివిని కలిగించు, ప్రసాదించు అని చెప్పి చెప్తున్నాడు. మంచివారు చెప్పిన మాటలచే సంసార సముద్రమును జీవులు తరింతురు కదా. మంచి మాటలు వింటే కదా మనం కూడా ఈ సంసార సాగరం నుండి బయటపడేదానికి. అందుకే ఈ కిరాతుడు బ్రాహ్మణోత్తముడితో అడుగుతున్నాడు, అయ్యా మంచి మాటలు చెప్పి నాకు తెలివిని కలిగించు అని చెప్పి. సమచిత్తులు బుధదయ కలవారకు సజ్జనులచే సంసార సముద్రాన్ని జీవులు తరింతురు కదా. సమచిత్తులు భూతదయ గలవారు సజ్జనులకు హీనుడు ఉత్తముడు తనవాడు పరుడు అను భేదం ఉండదు కదా. ఎందుకు తరిస్తారంటే ఆ మంచి వాళ్ళు మహాత్ములైనటువంటి వాళ్ళకి వీడు తనవాడు, వీడు పరాయివాడు, వీడు ఇంకొకడు, వీడికి చెప్పొచ్చు, వీడి చెప్పకూడదు, అలాంటివి ఉండవు. కాకపోతే ఇక్కడ చూడండి, లేకపోతే శంకుడు అనే బ్రాహ్మణోత్తముడి దగ్గర ఈ కిరాతకుడు ఆయన యొక్క పాదుకల్ని కమండలాన్ని దొంగిలించాడు.
దొంగిలించి ఆయన ఏదో బాధపడుతున్నాడని చెప్పి మళ్ళీ ఆయన దగ్గర దొంగిలించినటువంటి పాదుకల్నే ఆయనకి ఇచ్చాడనమాట. ఇచ్చినప్పటికీ కూడా ఆ బ్రాహ్మణోత్తముడు కిరాతుని పట్ల దయ చూపి ఈ వైశాఖ మాస ధర్మాన్నింటినీ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళకి వీళ్ళు మంచి వాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళకి నేను చెప్పొచ్చు చెప్పకూడదు అనేటువంటి వీడు ఉత్తముడు, లేదా వీడు సజ్జనుడు, వీడు సత్పరాయణుడు, అందరినీ కూడా ఉద్ధరించాలనుకుంటారు మహాత్ములు ఎవరైనా సరే. కాబట్టి ఏకాగ్రతతో చిత్తశుద్ధిని పొందుటకై అడిగిన వారు పాపాత్ములను దుష్టులను చెప్పుదురు కదా. అప్పుడుదా పాపాత్ములే, కానీ ఆయన పశ్చాత్తాపం పొందాడు కాబట్టి ఆయన ఏకాగ్రతతో నిశ్చల భక్తితో మనస్సుని పరిశుద్ధం చేసుకొని అడుగుతున్నాడు. కాబట్టి వాళ్ళు అప్పటిదాకా దుష్టులు అయినప్పటికీ కూడా మహాత్ములైనటువంటి వాళ్ళను కూడా కరుణించి వాళ్ళకు కూడా మంచి విషయాల్ని చెప్పి వాళ్ళను కూడా పునీతుల్ని చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఈ శంకుడు అనే బ్రాహ్మణోత్తముడు కిరాతునికి అదే పని చేస్తున్నాడు అనమాట. గంగా నది జీవుల యొక్క పాపములను పోగొట్టు స్వభావము కలిగినది. అట్లే సజ్జనులు మందబుద్ధులను తరింపజేయి స్వభావము గలవారు కదా. చూడండి, ఇప్పుడు నిప్పు ఉంది, తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా కాలుతుంది. అదేవిధంగా గంగా నది పరమ పవిత్రం, మన యొక్క జీవుల యొక్క పాపాలన్నింటినీ పోగొట్టుకునేటువంటి స్వభావం కలిగినటువంటిది ఎవరు? గంగా నది అనమాట. అదేవిధంగా సజ్జనులైనటువంటి వాళ్ళు మనలాంటి అజ్ఞానుల్ని మందబుద్ధుల్ని, అంటే మీరందరూ కాదు, మీరందరూ జ్ఞానులే, నాలాంటి మందబుద్ధి కలిగినటువంటి వాళ్ళని అజ్ఞానుల్ని తరింపజేయటువంటి స్వభావం కలిగి ఉంటారనమాట ఎక్కువగా మహాత్ములు సజ్జనులైనటువంటి వాళ్ళు. ఎందుకంటే మీరందరూ మహాజ్ఞానులు, మంచివాళ్ళు, నేనే చాలా అజ్ఞానంలో ఉన్నాను కాబట్టి ఇది నన్ను చెప్పుకుంటున్నాను, అంతేగాని మిమ్మల్ని అనలేదండి పొరపాటుగా కూడా. కాబట్టి గంగా నది జీవుల పాపములను పోగొట్టు స్వభావము కలిగినది. అట్లే సజ్జనులు మందబుద్ధులను తరింపజేయి స్వభావము గలవారు కదా. దయాశాలి సజ్జనుడా, నాకు జ్ఞానము కలిగించటకు సందేహింపకము. కిరాతకుడు అడుగుతున్నాడు, అయ్యా ఓ మహాజ్ఞాని, నీకే కిరాతకుడికేంది నేను జ్ఞానోపదేశం చేసేది అనుకోవాకయ్యా, నాకు జ్ఞానం కలిగించు. నువ్వు నా మీద ఏమాత్రం సందేహపడాల్సినటువంటి అవసరం లేదు. నీ సాంగత్యమునంది నీకు విధేయుడు నగుట వలన, నిన్ను సేవింపగోరుట వలన నాపై దయచూపుము అని కిరాతుడు బహువిధములా శంకుని ప్రార్థించెను. అయ్యా, నేను నీతో స్నేహం చేయాలా, నీ సాంగత్యంలో ఉండాలా, నీకు విధేయుడిగా ఉంటా, ఇంకా నిన్ను సేవింపగోరుతా, కాబట్టి నాపై దయచూపు అని చెప్పి ఈ కిరాతుడు అనేక రకాలుగా ఆ శంకుడు అనేటువంటి బ్రాహ్మణోత్తముని ప్రార్థించాడనమాట. శంకుడును కిరాతుని మాటలు విని మరింత ఆశ్చర్యపడ్డాడట. ఈ శంకుడు అనేటువంటి బ్రాహ్మణోత్తముడు కూడా ఏంది ఇప్పటిదాకా ఇంత దుష్ట స్వభావం కలిగినట్టుగా ఉన్నాడు, ఒక్కసారే మారిపోయాడని చెప్పి ఆ కిరాతకుని యొక్క మాటలను విని చాలా ఆశ్చర్యపడ్డాట. ఇది అంతయును వైశాఖ మహిమని తలంచను, ఇదంతా కూడా ఈ వైశాఖ మాస మహిమ అని చెప్పి భావించాడు. కిరాతుని సంకల్పమునకు మెచ్చి ఇట్లను ఆ కిరాతుడు ఏవైతే అడిగాడో, అయ్యా నీ యొక్క సంకల్పం అప్పుడు దాకా చెడ్డవాడుగా ఉండొచ్చు, మారాలనే బుద్ధి ప్రవేశించింది కదా ఆయనకి, కాబట్టి దానికి సంతోషపడి ఈ విధంగా చెప్తున్నాడు అనమాట. కిరాతుడా, నీవు శుభమును కోరుచో సంసార సముద్రమును దాటించునట్టి విష్ణు ప్రీతికరములకు వైశాఖ ధర్మములను ఆచరింపుము. నువ్వు గనక మంచి శుభాన్ని గనక కోరుకునే పని అయితే ఈ సంసార సముద్రాన్నే దాటించేటువంటి విష్ణు ప్రీతికరమైనటువంటి ఇందాక చెప్పుకున్నా మన వైశాఖం మాధవ మాసము అని చెప్పి ఈ మాసంలో మనం ఏం చేసినా స్నాన దాన జపాదులన్నీ కూడా విష్ణువుకు చాలా ప్రీతిని కలిగిస్తాయి. కాబట్టి నువ్వు కనుక శుభాన్ని కనుక కోరుకునే పని అయితే ఈ సంసార సముద్రాన్ని దాటించేటువంటి విష్ణు ప్రీతికరమైనటువంటి వైశాఖ ధర్మాన్ని ఆచరించు. ఈ ఎండ నాకు మిక్కిలి బాధను కలిగించుచున్నది, ఇచ్చట నీరు నీడ లేవు, నేను ఇచ్చట ఉండలేకుంటుని, కావున నీడ కలిగిన ప్రదేశానికి పోవుదము. అప్పుడు ఆయన చెప్తున్నాడు, నువ్వు వైశాఖ ధర్మాలను ఆచరింపు అని చెప్పి, అయ్యా ఈ ఎండ నాకు చాలా తాపాన్ని బాధను కలిగిస్తుంది, ఎండలో ఉండలేకపోతున్నా, నేను ఇక్కడ నీళ్లు కానీ నీడ కానీ లేదు, కాబట్టి నేను ఇక్కడ ఉండలేకుండా ఉన్నాను, కాబట్టి ఎక్కడైతే నీడ ఉంటుందో ఆ నీడ కలిగినటువంటి ప్రదేశానికి పోదాము. అచ్చడికి పోయి నీటిని త్రాగి నీడ ఎందుండి సర్వ పాపనాశకమైన విష్ణుప్రియకరమైన వైశాఖ మాస మహిమను నేను చూచిన దానిని విన్న దానిని నీకు వివరించునని పలికెను. అయ్యా ఇక్కడ ఎండగా ఉంది, ఉండలేకపోతున్నాను, ఎక్కడైతే నీడుంటుందో అక్కడికి పోయి కూర్చొని మంచినీళ్ళు దాగి ఆ తర్వాత నీకు సర్వ పాపాలని పోగొట్టేటటువంటి సర్వ పాపాలని నాశనం చేసేటటువంటి విష్ణు ప్రీతికరమైనటువంటి ఈ వైశాఖ మాస మహిమనంతా కూడా నేను చూచిన దాన్ని విన్నదాన్ని నీకు మొత్తం
పూర్తిగా వివరిస్తాను. ముందర మనం ఎక్కడైతే నీడ ఉంటుందో అక్కడికి పోదాము. అక్కడికి పోయి ముందర మంచినీళ్ళు తాగి ఆ తర్వాత నేను సేద తీరిన తర్వాత నీకు అన్ని విషయాలను వైశాఖ మాస ధర్మాలన్నింటినీ కూడా వివరిస్తానని ఈ శంకుడైనటువంటి బ్రాహ్మణోత్తముడు కిరాతునితో చెప్పాడనమాట. అప్పుడు కిరాతుడు శంకునకు నమస్కరించి, స్వామి, ఇచటకు కొలది దూరమున స్వచ్ఛమైన నీరున్న సరస్సు కలదు. అచట మిగుల మగ్గిన వెలగ పండ్లతో నిండిన వెలగ చెట్లు ఎన్నియో ఉన్నవి. అచట నీకు మిక్కిలి సంతృప్తిగా నుండును. అప్పుడు ఆ కిరాతకుడు చెప్తున్నాడు, ఎందుకంటే అడవిలోనే కదా ఆయన ఉంటాడు కాబట్టి తెలుసు ఎక్కడ ఏముంటాయి అనేది. అప్పుడు ఆయనకి నమస్కరించి, ఇచ్చటకు కొద్ది దూరంలోనే స్వచ్ఛమైనటువంటి మంచినీటి సరస్సు ఉందయ్యా, అక్కడికి వెళ్దాం. ఇంకా అక్కడ చాలా బాగా మాగినటువంటి వెలగ పండ్లతో నిండిన వెలగ చెట్టు ఎన్నో ఉన్నాయి. వెలగ పండు తెలుసు కదా అందరికీ కూడా, కాబట్టి అట్లాంటి వెలగ చెట్టు ఎన్నో ఉన్నాయి. అతడు నీకు మిక్కిలి సంతృప్తిగా ఉన్నాను, అక్కడ నీకు హాయిగా ఉంటుంది అయ్యా, చాలా తృప్తికరంగా ఉంటుంది ఆ ప్రదేశంలో అయితే. అచ్చటకు పోవుదము రమ్మని శంకుని అచ్చటకు కొనిపోయిను. శంకుడును కిరాతునితో కలిసి వెళ్ళి అచట మనోహరముగు సరస్సును చూచెను. ఈ శంకుడైన బ్రాహ్మణోత్తముడు కూడా పాప కిరాతంతో పోయి అక్కడ ఆ సరస్సును చూశాడు. చాలా మనోహరంగా ఉంది చూసేదానికి. ఆ సరస్సు కొంగలు, హంసలు, మున్నగు జలపక్షులతో కూడి ఉండెను. ఆ సరస్సులో అంతా కూడా కొంగలు, హంసలు ఇవన్నీ నీళ్ళల్లో ఉండేటువంటి పక్షులు కాబట్టి ఆ జలపక్షులతో కూడి ఉందిట ఆ సరస్సు అంతా కూడా. వెదురు చెట్లు గాలి తమలో ప్రవేశించుటచే మనోహర ధ్వనులను పుట్టించుచుండెను. పుష్పములున్న లతావృక్షములు ఎక్కువగా ఉండుచే తుమ్మెదలు వాలి మధుర ధ్వనులను చేయుచుండెను. అక్కడ పుష్పాలుండేటువంటి తీగలు చెట్లు చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఈ తుమ్మెదలన్నీ కూడా వాటి మీద వాలి అనేక మధురమైనటువంటి ధ్వని వినపడుతూ ఉందిట. తాబేళ్లు, చేపలు, మునుగు జలప్రాణులతో ఆ సరస్సు నిండి ఉండెను. ఇందా చెప్పిన కొంగ, హంస, ఇంకా తాబేళ్లు, చేపలు ఇవన్నీ కూడా నీటిలో ఉండేటటువంటి కాబట్టి ఈ జలప్రాణులతో ఆ సరస్సు అంతా కూడా కూడి ఉందన్నమాట. కలువలు, తామరలు, మున్నగు జలపుష్పములతో నిండి మనోహరమై ఉండెను. ఇంకా కూడా ఈ కలువ పూలు, తామర పూలు, మున్నగు జలపుష్పాలతో కూడా నిండి చూసేదానికి చాలా అందంగా మనోహరంగా ఉందిట. వివిధములకు పక్షులు అచట రాలి మధురముగా కిలకిలారావములను చేయుచుండెను. అనేక పక్షులు నీటి కోసం అక్కడ వాలి అనేక వింత వింత ధ్వనులని కిలకిలారావములు చేస్తున్నాయిట. చెరువు గట్టున పొదరిండ్లు, నీడనిచ్చు చెట్లు పుష్కలముగా ఉండెను. ఇంకా చెరువు గట్టున సరస్సు ఒడ్డున అనేక పొదలు, అంటే ఎక్కువగా చెట్లు తీగల్లాగా ఉండి పొదలుగా ఉంటాయి చూడండి దట్టంగా, అట్లాంటి పొదరిండ్లు, నీడనిచ్చేటువంటి చెట్లు చాలా ఎక్కువగా ఉన్నాయట. ఫల పుష్ప వృక్షములు నిండుగా మనోహరములై ఉండెను. ఇంకా అక్కడ ఫలాలనిచ్చేటువంటి చెట్లు, పుష్పాలనిచ్చేటువంటి చెట్లు, ఇంకా పెద్ద పెద్ద వృక్షాలు చాలా అన్నీ ఉండి చాలా చూసేదానికి చాలా మనోహరంగా ఉంది ఆ ప్రాంతం అంతా కూడా. అడవి జంతువులను అతడు స్వేచ్ఛగా తిరుగుచుండెను. ఇట్టి మనోహరమైన సరస్సును చూచినంతనే శంకుని మనస్సు ప్రశాంతమైన. ఇలాంటి సుందరమైనటువంటి మనోహరమైనటువంటి ఆ సరస్సుని చూడగానే ఈ బ్రాహ్మణోత్తముడైన శంకుడి యొక్క మనస్సు కూడా చాలా ప్రశాంతమైందిట. శరీరం అంతా కూడా సేదతీరిందిట ఆయనకి. శంకుడు మనోహరముగా సరస్సును స్నానము చేసెను. ఆ బ్రాహ్మణోత్తముడు బ్రాహ్మణులకు అంతే కదా కాబట్టి ఈయన వెంటనే ఆ సరస్సులో స్నానం చేశాట. పొడి బట్టలను కట్టుకొని సంధ్యావందనాధికమును శ్రీహరి పూజను చేసెను. ఎందుకంటే బ్రాహ్మణోత్తములైనటువంటి వాళ్ళు త్రికాల సంధ్యావందనం చేస్తారు కాబట్టి ఈయనకి ఎప్పుడైతే నీరు కనపడిందో, సరస్సు కనపడిందో ముందర ఆయన స్నానం చేసేసి సంధ్యావందనాది పూజ్యం పొడి బట్టలను కట్టుకొని సంధ్యావందనాది ప్రక్రియ ముగించుకొని తర్వాత ఆ విష్ణుమూర్తికి పూజ చేశాట. పండ్లను శ్రీహరికి నివేదించి, చూడు ఆయన అంత ఆకలిగా ఉన్నా సరే ముందర స్నానం చేసి సంధ్యావందనం చేసుకొని ఆ పరమాత్మని పూజ చేసి అక్కడ ఉండేటువంటి ఆ పండ్లన్నింటినీ కూడా శ్రీహరికి నైవేద్యంగా పెట్టి తర్వాత తిన్నట్ట. పండ్లను శ్రీహరికి నివేదించి తాను కొన్నిటిని తిని మరికొన్నిటికి ప్రసాదముగా కిరాతునికి ఇచ్చెను. చూడండి ఆయన ఆ పొడి బట్టల్ని కట్టుకొని స్నానం చేసి సంధ్యావందనం చేసుకొని శ్రీహరి పూజ చేసి అక్కడ ఉన్నటువంటి పండ్లన్నీ కూడా ఆయనకి నైవేద్యం పెట్టి కొన్ని తాను తిని మరికొన్నిటిని ఆ కిరాతునికి నువ్వు కూడా తినని చెప్పి ప్రసాదంగా ఇచ్చాట. ప్రశాంతమగు మనస్సుతో ప్రసన్నమగు చిత్తముతో వ్యాధుని దయాదృష్టిని చూచి ఇట్లను. అప్పుడు ఆయనకి మనస్సు కూడా ప్రశాంతమైంది. ఎందుకంటే అక్కడ ఎండలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ నీడకొచ్చాడు. ఇక్కడ చూసేదానికి ఆ సరస్సు అంతా చాలా మనోహరంగా అద్భుతంగా అనేక పక్షులతోటి కిలకిలా రావాలతోటి అనేక లతా ఫల పుష్ప వృక్షాలతోటి కూడి ఆ ప్రాంతం అంతా చాలా మనోహరంగా ఉంది. ముందర నీళ్లు కనపడంగానే పాప ఆయన స్నానం చేశాడు. సంధ్యావందనాది క్రియలన్నీ చేసుకొని శ్రీహరి పూజ చేసి అక్కడ ఉన్నటువంటి ఆ పండ్లను కొన్నిటిని ఆయనకు నైవేద్యంగా పెట్టి
కొన్ని తాను తిని మిగిలిన వాటిని ప్రసాదంగా ఆ కిరాతకునికి ఇచ్చాట. అప్పుడు ఆయన మనసు కూడా చాలా ప్రశాంతతను పొందింది, ప్రసన్నమైంది. అప్పుడు ఈ కిరాతను చూచి ఈ విధంగా మాట్లాడుతున్నట శంకుడైన బ్రాహ్మణోత్తముడు, నాయన కిరాత ధర్మతత్పర, నీకే ధర్మమును చెప్పవలను. బహు విధములకు ధర్మములు అనేకములున్నవి. వానిలో వైశాఖ మాస ధర్మములు సూక్ష్మములుగా అల్పక్లేశ సాధ్యములుగా ఉన్నను అధిక ప్రయోజనము కలిగించును. అయ్యా, ధర్మాలు చాలా ధర్మాలు ఉన్నాయి అయ్యా, నీకే ధర్మాలు చెప్పాలి. కాబట్టి వాటన్నిటిలో కూడా వైశాఖ మాస ధర్మాలు సూక్ష్మములుగా పెద్ద కష్టం లేకుండా మనం సులభంగా చేయడానికి వీలైనటువంటివి, అల్ప క్లేశ సాధ్యములుగా ఉన్నను. కానీ వాటి నుంచి వచ్చే ప్రయోజనం మాత్రం చాలా అధికంగా ఉంటుంది. ఒక యజ్ఞం చేయాలా, ఒక హోమం చేయాలా, దాన్ని చాలా కష్టంతో కూడుకున్న పని, అలాంటివన్నీ నువ్వు చేయలేవు. అదేవిధంగా తీర్థయాత్రలు చేయాలి, అవి కూడా కష్టంతో కూడుకున్న పని, మీరు చేయలేరు. అలా కాకుండా వైశాఖ మాసం యొక్కవి చాలా సులభమైనటువంటివి. మనం ప్రతిరోజు చెప్పుకుంటూనే ఉన్నాం. ప్రాతకాలంలో స్నానము, ఇంకా జలదానము, ఎండల్లో అలిసినటువంటి బాటసారులకి అంత పెరుగన్నము, లేదా మజ్జిగ, నిమ్మకాయ పిండి మజ్జిగ, వడపప్పు, పానకము, లేదా విసనకర్ర, లేదా చెప్పులు, ఇలాంటివే కదా దానం. ఇవన్నీ కూడా చాలా స్వల్పమైనప్పటికీ కూడా నీకు అధిక ప్రయోజనాన్ని కలిగిస్తాయి. వారిని ఆచరించిన సర్వ ప్రాణులకును ఐహికములు ఆముష్మికములకు శుభలాభములు కలుగును. ఈ వైశాఖ మాస ధర్మాలను ఎవరైతే పాటిస్తారో వాళ్ళందరికీ కూడా ఇహలోకంలో పరలోకంలో కూడా మంచి శుభలాభాలు కలుగుతాయి అని చెప్తున్నాడు. నీకే విధములకు ధర్మములు కావాలైనో అడుగుమని పలికను. నీకు ఎలాంటి ధర్మాలు కావాలి అని చెప్పి ఈ శంకుడైన బ్రాహ్మణోత్తముడు కిరాతుని అడుగుతున్నాడు అనమాట. అప్పుడు కిరాతుడు, స్వామి, అజ్ఞానాది పూర్ణమగునిట్టి కిరాత జన్మ నాకేలా కలిగిన. అప్పుడు ఆయన అడుగుతున్నాడు, అయ్యా, అజ్ఞానంలో కూడుకోబోయేటువంటి ఈ కిరాత జన్మ నాకు ఎట్లా వచ్చిందయ్యా? ఈ విషయము నాకు చెప్పదగినదని మీరు తలచిరచో నాకు చెప్పగోరుదును. ఆయన చూడు ఎంత వినయంగా అడుగుతున్నాడు. అయ్యా, ఇది నాకు చెప్పొచ్చు అనుకుంటేనే మీరు చెప్పండి, లేకపోతే చెప్పొద్దు. నాకు ఈ కిరాత జన్మ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఇది మీరు నాకు చెప్పవచ్చు, పర్వాలేదు అనుకుంటే చెప్పండి అని అడిగాను. అప్పుడు శంకుడు కొంతకాలము ధ్యానమగ్నుడై ఉండి ఇట్లనను. అప్పుడు ఆయన శంకుడు కళ్ళు మూసుకొని తపస్సులో ధ్యానం చేసుకుని అసలు జరిగిన విషయం అంతా తెలుసుకొని అప్పుడు మళ్ళీ ఈ విధంగా పలుకుతున్నాడు. మహాత్ములు, ఋషులైనటువంటి వాళ్ళు ధ్యానంలో ఎక్కడ ఏం జరిగింది, ఎప్పుడు భూత భవిష్యత్ వర్తమాన కాలాన్ని దర్శిస్తారు. కాబట్టి ఈయన కూడా, ఈ శంకుడైన బ్రాహ్మణోత్తముడు కూడా మహాసజ్జనుడు, దయాశాలి. కాబట్టి ఆయన కూడా ధ్యాన నిమగ్నం అయ్యి జరిగిన విషయం తెలుసుకొని మళ్ళీ ఆ కిరాతునితో ఈ విధంగా చెప్తున్నాడు అనమాట. పోయి నీవు పూర్వము శాకర నగరమున వసించు స్తంభుడను బ్రాహ్మణుడవు. అయ్యా, నువ్వు పూర్వజన్మలో శాకర నగరంలో నివసించేటువంటి స్తంభుడనే బ్రాహ్మణుడవు. శ్రీవత్సస గోత్రుడవు. నీ గోత్రం ఏంటంటే శ్రీవత్సస గోత్రం. వేదశాస్త్రాదులను చదివిన పండితుడవు. నువ్వు అన్ని వేదాన్ని, అన్ని శాస్త్రాలు నేర్చుకున్నావు, మంచి పండితుడివి. నీ భార్య పేరు కాంతిమతి. ఆమె సుందరి, ఉత్తమురాలు, పతివ్రత. నీ భార్య పేరు ఏంటంటే కాంతిమతి. ఆమె చాలా అందమైనటువంటిది, సుందరి, ఉత్తమురాలు, పైగా పతివ్రత అని చెప్తున్నాడు. నీ పేరేంటంటే స్తంభుడనే బ్రాహ్మణుడివి, నువ్వు మంచి పండితుడివి, వేదాలని శాస్త్రాలన్నింటినీ కూడా అధ్యయనం చేశావని చెప్తున్నాడు. కానీ నీవు ఒక వేశ్య యందు మనసు పడి ఆచారాదులు విడిచి శూద్రుని వలె ఆచార విహీనుడమై ఆ వేశ్యతో కాలము గడుపుచుంటివి. అన్నీ చదువుకున్నావు, మంచి పండితుడివే, అన్నీ ఉన్నాయి. కానీ ప్రయోజనం ఏంటంటే నువ్వు ఒక వేశ్య వల్ల చిక్కున్నావు. ఒక వేశ్య మీద మనసు పడి ఆచారాలన్నీ కూడా విడిచేసి శూద్రునిలాగా. బ్రాహ్మణు యొక్క కర్తవ్యం ఏంది? ప్రాతకాలంలో లేచి స్నానం చేయడం, సంధ్యావందనాది క్రియలు చేయడం, మంచి మాటలు చెప్పడం, పురాణ కథలను వినడం, ఇలాంటివి చేయాలి బ్రాహ్మణోత్తములు. కానీ నువ్వు ఎప్పుడైతే ఆ వేశ్య యందు మనసు పడ్డి ఆమెతో సంచరిస్తున్నావో అప్పుడే నువ్వు ఆచారాలన్నీ కూడా విడిచి శూద్రునిలాగా ఆచార విహీనుడమై ఆ వేశ్యతోటే కాలం గడుపుతున్నావు అనమాట. సుగుణవతియకు నీ భార్యయు నీకును ఆ వేశ్యకును సేవలు చేయించు మిక్కిలి పతిభక్తితో ఉండేది. పాపం నీ భార్య మంచి పతివ్రత, ఉత్తమురాలు. కాబట్టి ఎవరు చేస్తారయ్యా? నువ్వు ఆ వేశ్యని పెట్టుకోనున్నా, ఇంట్లో తీసుకొచ్చి పెట్టినా కూడా ఆమె నీకు నీ భార్యకి కూడా పాపం మిక్కిలి పతిభక్తితో సేవలు చేస్తూ ఉండేది అనమాట. అయినా నిన్న ఒక్క మాట కూడా అనేటువంటిది కాదు. దీన్ని బట్టి చూడండి ఆమె ఎంత ఉత్తమురాలో. భర్త వేరే ఒక వేశ్యను తీసుకొచ్చి ఇంట్లో పెట్టినా కూడా ఆమె ఆ భర్తకి, ఆ వేశ్యకు కూడా సేవలు చేస్తూ మిక్కిలి పతిభక్తితో ఉండేది అనమాట. ఆమె నీకును నీ ఉంచుకున్న వేశ్యకును అనేక విధములకు సేవలను ఓర్పుగా శాంతముగా చేసేటిది. ఆమె మనసులో బాధపడుచునను పతివ్రత ఎగుడిచే భర్తకిష్టురాలకు వేశ్యకును బహు విధములకు పరిచర్యలు చేయుచుండెను.
ఆమె పాపం మనసులో ఎవరికి బాధ లేకుండా ఎందుకు ఉంటుందండి ఆ రోజుల్లో, కాబట్టి చేయగలిగారు. కానీ అది తప్పే ఏ రోజులైనా కూడా. అంతేగాని భర్త వేరే ఆమెను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటుంటే ఆమెకి ఆయనకి సేవ చేయడం అనేటువంటిది అది ఎంత బాధ ఉంటుంది ఆ స్త్రీకి. పాపం ఏమో కూడా మనసులో చాలా బాధపడుతున్నప్పటికీ కూడా ఆనాటి సామాజిక ఆచారాలకు అనుగుణంగా ఆమె పాపం ఆ భర్తకి ఆ వేశ్యకి కూడా అనేక రకాలైనటువంటి సేవలను చేస్తూ ఉండేదన్నమాట. ఈ విధముగా చాలా కాలము గడిచినది. ఓ ఈ కిరాత, ఒకనాడు నీవు బ్రాహ్మణులు భుజించు ఆహారమును విడిచి శూద్ర సమ్మతమగు గేదె పెరుగు, ముల్లంగి దుంపలు, నువ్వులు అనుములు కలిపిన మాంసాహారమును భుజించితివి. పాపం నీ భార్య అంత ఇంట్లోనే పెట్టుకోనున్నా కూడా అంత ఓర్పుగా మీ ఇద్దరికి పరిచర్యలు చేస్తున్నప్పటికీ కూడా నువ్వు ఇంకా భ్రష్టు పట్టిపోయావు. ఎలా అంటే బ్రాహ్మణులు భుజించేటువంటి ఆహారాన్నంతా కూడా విడిచి, ఎందుకంటే బ్రాహ్మణోత్తములు సాత్విక ఆహారం తింటారు, ఎందుకంటే వాళ్ళు వేదాలు శాస్త్రాలు అధ్యయనం చేస్తారు కాబట్టి అవి అవి నేర్చుకోవాలి అంటే సాత్వికమైనటువంటి ఆహారాన్ని తింటారనమాట. కాబట్టి ఈ బ్రాహ్మణులు భుజించేటువంటి సాత్విక ఆహారాన్ని విడిచి నువ్వు శూద్ర సమ్మతమగు గేదె పెరుగు, ఆ రోజుల్లో ఎక్కువగా ఆవులను పెంచుకునేవాళ్ళు కాబట్టి ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి ఇలా వాడేవాళ్ళు అనమాట. కాబట్టి నువ్వు శూద్ర సమ్మతమైనటువంటి గేదె పెరుగు, ముల్లంగి దుంపలు, ఇంకా నువ్వులు అనుములు కలిపినటువంటి మాంసాహారాన్ని కూడా తినడం మొదలుపెట్టావయ్యా. మాంసాహారాన్ని భుజించితివి. అనుచితమైన ఆహారం వలన నీకు అనారోగ్యం కలిగిను. ఎందుకంటే మొదటి నుంచి అలాంటి ఆహారం అలవాట్లేదు. ఈ వేసితో సంపర్కం వల్ల ఇలాంటి ఆహారాన్ని అలవాటు చేసుకున్నావు కాబట్టి ఎప్పుడైతే తినకూడనటువంటి ఆహారాన్ని నీవు భుజించడం వల్ల నీకు అనారోగ్యం పాలయ్యావు. నువ్వు అనారోగ్యం కలిగింది. రోగివి, ధనహీనుడవగు నిన్ను విడిచి ఆ వేశ్య మరి ఒకనితో పోయెను. ఎప్పుడైతే నీ దగ్గర ధనం పోయింది, సంపాదించలేకపోయావు, రోగం పాలయ్యావు అంటే అనారోగ్యం వచ్చింది, ఇంకా డబ్బులు కూడా సంపాదించలేకపోయావు. ఎప్పుడైతే నీకు రోగం వచ్చిందో, ధనం లేకుండా పోయిందో, వెంటనే ఆ వేసి కూడా నిన్ను వదిలి వేరే వాళ్ళు ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోయిందనమాట. నీ భార్య మిక్కిలి ఓర్పుతో నీకు సేవ చేయుచుండేది. చూడండి పాపం. కానీ భార్య మాత్రం వదిలిపెట్టి వెళ్ళిపోతుంది, వెళ్ళిపోదు. ఎందుకంటే పాపము ఆమె కట్టుకున్న భర్త కాబట్టి, పతివ్రత కాబట్టి ఆమె మాత్రం పాపం చాలా ఓర్పుగా అలా చేసినా కూడా ఆయన అనారోగ్యం పాలైనప్పటికీ కూడా ఆమె పాపము ఎంతో సేవ చేస్తూ ఉండేది అనమాట ఓర్పుతో. నువ్వు పశ్చాత్తాపడితివి. అప్పుడు నీకు జ్ఞానోదయం అయింది. ఎందుకంటే అప్పుడు దాకా నీకు తిరిగి నీ చేతుల ఒంట్లో ఆరోగ్యం అన్నీ బాగున్నప్పుడు, ధనం ఉన్నప్పుడు నీకేం తెలియదు. ఆ వేసితోటి సుఖాలు అనుభవిస్తూ అయ్యో నేను భార్య జాతి ఈ విధంగా చేయిస్తున్నానే తప్పు కదా నీకు అనిపించలే. పాపం నీకు నీ ఆ వేశ్యకు కూడా నీ భార్య చేత నువ్వు సపర్యలు చేయించుకున్నావు. కానీ ఎప్పుడైతే నువ్వు అనారోగ్యం పాలయ్యావో, నీ దగ్గర ధనం లేకుండా పోయిందో, ఆ వేశ్య నిన్ను వదిలి మరి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. కానీ పాపం నీ భార్య మాత్రం నిన్ను కనిపెట్టుకొని ఇంకా నీకు సేవలు చేస్తూ ఉండేది. ఎప్పుడైతే అప్పుడు నీకు జ్ఞానోదయం అయ్యి పశ్చాత్తాపడ్డావు. మన్నింపుమని నీ భార్యను కోరితివి. నేను నీకే అప్పుడు చెప్తున్నాడు అనమాట భార్యతోటి, అయ్యా నన్ను మన్నించు అని చెప్పి భార్యను అడుగుతున్నాడు, నన్ను క్షమించు అని. నేను నీకేమీ చేయలేకపోతిని. అనుకూలవతికు భార్యను సుఖపెట్టలేని వాడు 10 జన్మలు నపుంసకుడై పుట్టును సుమా. కాబట్టి ఎవరైనా సరే మంచి భార్యని, అంటే తనకు అనుకూలంగా ఉండేటువంటి భార్యని కూడా సుఖపెట్టకుండా ఉండేటువంటి వాడు 10 జన్మలు నపుంసకుడై పుట్టును సుమా అని చెప్పి శాస్త్రం అనమాట. నీ వంటి పతివ్రతను అవమానించిన నేను పెక్కు నీచ జన్మలను అందుదును. ఎందుకంటే ఆయన చదువుకున్నాడు కదా, మంచి వేదాలు చదువుకున్నాడు, శాస్త్రాలు చదువుకున్నాడు కాబట్టి ఆయనకు తెలుసు. అందుకని ఆయనే చెప్తున్నాడు, నేను నీ పట్ల చాలా అన్యాయం చేశాను అని చెప్పి నన్ను క్షమించు అని చెప్పి ఆమెను అడిగి, నేను నీకేమీ కూడా చేయలేకపోయాను. ఎందుకంటే భార్య పాపం ఈయనకు అనుకూలంగా ఉన్నప్పుడు ఆమెను కూడా సుఖపెట్టాల్సిన బాధ్యత భర్త మీద ఉంది. కానీ నేను ఆ విధంగా చేయలే, ఆయనే చెప్పుకుంటున్నాను. ఎందుకంటే అన్ని శాస్త్రాలు వేదాలను అధ్యయనం చేశాడు కాబట్టి. అనుకూలవతికి భార్యను సుఖపెట్టలేని వాడు 10 జన్మలు నపుంసకుడై పుట్టును సుమా. నీ వంటి పతివ్రతను అవమానించిన నేను ఎక్కువ నీచ జన్మలను అందుదును. నీలాంటి పతివ్రతను అవమానించినటువంటి నేను చాలా నీచ జన్మలను ఎత్తాల్సి వస్తుంది అని అనేక విధములుగా ఆమెతో పలికితిని. ఆమెయు నాదా నీవు దైన్యము వహింపకము. పాపం అయినా కూడా భార్య కాబట్టి ఎప్పుడైతే ఆయన అలాంటి మాటలు అన్నాడో ఆమె కరిగిపోయి పాపం దయార్ద్ర హృదయంతో, అయ్యో మీరు విచారించకండి, మీరు చేసిన దానికి సిగ్గుపడవలదు, మీరు చేశారు దానికి సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు, నాకు మీపై కోపము లేదు. పైగా ఆమె చెప్తుంది, నాకు ఎలాంటి కోపం లేదు మీ మీద,
పూర్వజన్మలోని పాపములు బహువిధములుగా బాధించును. నేను కూడా పూర్వజన్మలో ఎవరినో విడదీసుంటాను కాబట్టి నాకు అందుకే మధ్యలో ఇలాంటి వియోగం కలిగింది అని చెప్పి పాపం ఆమె పతివ్రత కాబట్టి ఆమె కూడా మంచి జ్ఞాని కాబట్టి ఇలాంటి మాటలు చెప్పింది అనమాట. ఏమని భర్తతో ఏం చెప్పింది? నాదా, నీవు దైన్యము వహింపకము, మీరేం బాధపడద్దు, చేసిన దానికి సిగ్గుపడవలదు, నాకు మీపై కోపం లేదు. పూర్వజన్మలోని పాపములు బహువిధములుగా బాధించును, వారిని సహించిన వారు ఉత్తములు. ఎవరైతే వాటిని సహిస్తారో వాళ్లే ఉత్తములు. నేనేదియో పాపమును పూర్వజన్మలో చేసి ఇందును, దాని ఫలం ఇది అని ఆయనకి ధైర్యం చెప్పింది. నేనేదో పూర్వజన్మలో పాపం చేసి ఉంటాను, దానివల్లనే మీరు ఆ వేసి ఉంచుకోవడం, నా పట్ల ఇదిగా ఉండకపోవడం, సరిగా ఉండకపోవడం జరిగింది, కాబట్టి మీరేమీ బాధపడవద్దు అని చెప్పి ఇంకా భర్తకు ధైర్యం చెప్పిందిట. నీవు ధనహీనుడవైనను పుట్టింటి వారి నుండి బంధువుల నుండి ధనమును తెప్పించుకొని మీకు సేవ చేస్తానని కూడా చెప్పిందిట. అయ్యా, ఇప్పుడు నువ్వు నీకు రోగాన్ని బారిన పడ్డావు కాబట్టి, అనారోగ్యం పాలయ్యావు కాబట్టి, నీ దగ్గర ధనం లేకపోయినా, నీ దగ్గర ధనహీనుడు అయినప్పటికీ కూడా నువ్వు నా యొక్క పుట్టింటి వాళ్ళ నుండి బంధువుల నుండి ఇంకొంత ధనాన్ని తెప్పించుకొని నేను మీకు సేవ చేస్తాను, నిన్ను శ్రీహరిగా భావించి ఇంకా ఆమె భర్తనే ఆ విష్ణుమూర్తిగా భావించి గౌరవించిందనమాట. వ్యాధిగ్రస్తుడైన నీకు బహువిధములకు సేవలను ఏవగించుకొనక భక్తి శ్రద్ధలతో చేసింది. నువ్వు చాలా నరకం పడుతున్నప్పటికీ కూడా, చాలా వ్యాధితోటి చాలా బాధపడుతున్నప్పటికీ వ్యాధిగ్రస్తుడైనటువంటి నీకు ఆమె బహువిధములకు సేవలను అసహించుకోకుండా భక్తి శ్రద్ధలతో చేసిందనమాట. అబ్బా, చేయాల్సి వచ్చిన ఈ ముండాకుడికి అప్పుడంతా నన్ను కష్టపెట్టాడు అట్లా అనుకోకుండా, పాపం అసహించుకోకుండా ఆమె భక్తి శ్రద్ధలతో చేసిందనమాట. నిన్ను రక్షింపుడని దేవతలందరినీ ప్రార్థించింది. ఇంకా నిన్ను రక్షించమని చెప్పి అనేక మంది దేవతల్ని కూడా ఆమె ప్రార్థించింది. భర్తకు ఆరోగ్యము కలిగినచో చండికకు రక్తాన్నమును గేదె పెరుగుతో సమర్పింతును, గణేశునకు కుడుములను నివేదింతును, 10 శనివారములు ఉపవాసము చేయుదును, మధురాహారమును నేతిని అలంకారములను తైలాభ్యంగములను మానుదును అని బహువిధములుగా చాలా మంది దేవతలకు మొక్కులను. మనం కూడా మొక్కుంటాం కదా, మనకేదైనా కష్టం వచ్చిందనుకో వెంకటేశ్వర స్వామికో, ఎవరింటి దేవతకో, అమ్మవారికో, లేదా ఏదో ఒకటి మొక్కుంటాం కదా. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తాం, నీ కొండకు వస్తాం, లేదా నడిచి వస్తాం, లేదా ఏదో ఒకటి మన శక్తి కొద్దీ మనము పలానా చోట అన్నదానం చేస్తాము, లేదా నేను పలానా వస్తువు తినను అని చెప్పి ఎట్లా మొక్కుంటాం కదా. అదేవిధంగా పాపం ఈమె కూడా భర్తకు వచ్చినటువంటి కష్టాన్ని చూసి బాధపడుతూ దేవతల్ని ఈ విధంగా ప్రార్థించిందంట. అయ్యా, నా భర్త గనక మళ్ళా ఆరోగ్యంగా కుదిరపడితే నేను ఆ చండికాదేవికి రక్తాన్నాన్ని గేదె పెరుగుతో సమర్పిస్తాను. ఇంకా గణేశునికి, వినాయకుడికి మనం కూడా ఏ పని చేసినా ఫస్ట్ వినాయకుడికి పూజ చేసి ప్రారంభిస్తాం. అదేవిధంగా ఏమో కూడా ఆయనకి వినాయకుడికి ఇష్టమైనటువంటివి ఏంది? కుడుములు. కాబట్టి ఈ గణేశునికి కుడుములు నివేదింతును. ఇంకా 10 శనివారాలు ఉపవాసం చేస్తాను, ఎందుకంటే శనివారం విష్ణువు ప్రీతికరమైంది కాబట్టి శనివారం రోజు ఉపవాసం చేస్తాను. అలా 10 శనివారాలు చేస్తాను. ఇంకా మధురమైనటువంటి ఆహారాన్ని, నేతిని, అలంకారములను, తైలాభ్యంగములను అంటే తలకి ఒంటికి నూనె రాసుకొని స్నానం చేయడం, అలాంటివన్నీ కూడా మానేస్తాను అని బహువిధములుగా చాలా మంది దేవతలకి ఈమె కూడా మొక్కుందనమాట. నా భర్తకి మంచి ఆరోగ్యంగా కలిగితే ఇవన్నీ నేను చేస్తానని. ఒకనాడు దేవరుడని ముని సాయం సమయమున ఆమె ఇంటికి వచ్చెను. ఒకనాడు దేవరుడు అనే పేరు కలిగినటువంటి ముని సాయం సమయంలో వీళ్ళ ఇంటికి వచ్చాడనమాట. అప్పుడు ఆమె, నీతో వైద్యము చేయుటకు వైద్యుడు వచ్చునని చెప్పాను. అప్పుడు నీ భార్య నీతో ఏం చెప్పిందంటే, అయ్యా, నీకు వైద్యం చేసేదానికి వైద్యుడు వచ్చాడు అని చెప్పింది. సద్బ్రాహ్మణుడగు అతిథిని పూజించినచో నీకు మంచి కలుగునని ఆమె తలిచెను. ఆమె ఏమనుకుంది? మంచి బ్రాహ్మణోత్తముడు, సద్బ్రాహ్మణుడు, మంచి తపస్యాలి, అలాంటి బ్రాహ్మణుడు కనుక పూజిస్తే నీకు మంచి జరుగుతుందని చెప్పి ఆమె భావించి, మళ్ళా నువ్వేమైనా అనుకుంటావేమో అనేటువంటి తలంపుతో వైద్యుడు వచ్చాడు అని చెప్పింది. నీకు ధర్మకార్యములైన ఇష్టము లేకపోవడచే ఆమె నీకు వారిని వైద్యుడని చెప్పెను. ఈయన ఎప్పుడైతే వేశ్య సంపర్కంతో ఇదైనాడు, అప్పటి నుంచి ధర్మకార్యాలంటే ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఈ ధర్మకార్యం అంటే ఎందుకు వద్దంటాడేమన్నటువంటి భయంతో ఎలాగైనా తన భర్తకు మంచి జరగాలి, ఇలాంటి అతిథి అభ్యాగతులు పూజిస్తే ఆయన పాపం కొంత పరిహారం అవుతున్నటువంటి ఆలోచనతో పాపం ఆమె తన భర్తతో ఏం చెప్పిందంటే ఆయన వైద్యుడు అని చెప్పింది. అట్లు వచ్చిన మునికి నీ చేత ఆమె పానకం ఇప్పించెను. ఆ విధంగా వచ్చినటువంటి మునికి ఆమె నీ చేత పానకాన్ని ఇప్పించింది. నీ అనుజ్ఞతో దానం ఇచ్చెను. మరునాటి ఉదయమున దేవలముని తన దారిని తాను పోయిను. ఇంకా నీ యొక్క అనుమతితోటి ఆయనకు దానం కూడా ఇచ్చింది. తెల్లవారిన తర్వాత
ఆయన ఆ దేవలముని తన దారిని తాను వెళ్ళిపోయాడు. నీకు శ్లేష్మము పెరిగి వ్యాధి ప్రకోపించింది, నీ యొక్క ఇంకా జబ్బు ముదిరిపోయింది అనమాట. మందును నోటిలో వేయుచున్న నీ భార్య యొక్క వేలుని కొరికి, ఆ పాప ఆ మందు నీ నోట్లో వేస్తుంటే నీ భార్య యొక్క వేలుని కూడా నువ్వు కొరికావు. రోగం పెరిగి చివరకు నీవు మృతి నొందితివి. నీ యొక్క రోగం బాగా ఎక్కువయ్యి నువ్వు చనిపోయావు. నీవు మరణించుచు నిన్ను విడిచిపోయిన వేశ్యను పలుమార్లు తలుచుకుంటేవి కానీ ఇన్ని పరిచర్యలు చేసిన భార్యను మాత్రం తలుచుకోలేదు. నువ్వు ఇంకా పోయేటప్పుడు కూడా నువ్వు ఎంతటి పాపాత్ముడు ఆలోచించు. నువ్వు ఆమెతో నీ భార్య అనుకూలవతి అయిన భార్య ఉండగా కూడా నువ్వు వేశ్యని పెట్టుకున్నావు. పైగా ఆ వేసితో ఇంట్లో ఉండి నీ భార్య చేత ఇద్దరికి, నీకు వేసికి పాపం సపర్యలు చేసింది. అన్ని చేయించుకొని చివరికి నువ్వు వ్యాధిని పడిన తర్వాత నీ దగ్గర డబ్బు లేకపోయేటప్పటికి ఆ వేసి నేను వదిలిపెట్టి వెళ్ళిపోయి ఇంత ఇచ్చే పాప అయినా కూడా నీ భార్య నిన్ను అసహించుకోకుండా భక్తి శ్రద్ధలతోటి నీకు సేవ చేసి ఇంకా నీకు తగ్గితే అనేక మొక్కులు మొక్కుకొని అనేక మంది దేవతలను కూడా ప్రార్థించింది. అయినప్పటికీ కూడా చూడండి, నువ్వు అంత్యకాలంలో కూడా నీకు ఆ వేశ్యం తలుచుకున్నావు కానీ నీ భార్యని మాత్రం, ఇన్ని సపర్యలు చేసినటువంటి నీ భార్యని మాత్రం తలుచుకోలేదు. నువ్వెంతటి దుర్మార్గుడు ఆలోచించుకో అని చెప్పి ఆ శంకుడైనటువంటి బ్రాహ్మణోత్తముడు కిరాతుడితో చెప్తున్నాడు అనమాట. నువ్వు పాప నీ భార్య వేరుని కొరికావు, నీకు వ్యాధి పెరిగి ఇంకా రోగం పెరిగి నువ్వు చనిపోయినావు. చనిపోతూ కూడా నువ్వు నిన్ను విడిచి ఇవాళ వేరే వాళ్ళని తగులుకున్నటువంటి ఆ వేసిని పలుమార్లు తలుచుకుంటేవి కానీ పాపం ఇన్ని సేవలు చేసినటువంటి భార్యని మాత్రం తలుచుకోలేదు. పతివ్రతయగు నీ భార్య తన చేతి నగరు అమ్మి ఆ డబ్బుతో నీకు అగ్ని సంస్కారమును చేసి తాను నిన్ను కౌగలించుకొని అగ్ని ప్రవేశము సాగమనం చేసును. కానీ పాపం ఎంత ఉత్తమురాలో చూడు నీ భార్య. పాప నువ్వు చనిపోతూ కూడా ఆ వేశ్యం తలుచుకున్నావు కానీ నీ భార్యని మాత్రం తలుచుకోలేదు. అయినప్పటికీ కూడా పతివ్రత ఉత్తమురాలైనటువంటి నీ భార్య ఆమె చేతుకుండేటువంటి నగరమ్మి ఆ డబ్బుతో నీకు దహన సంస్కారం, అగ్ని సంస్కారం చేసి ఆమె కూడా నిన్ను కౌగలించుకొని ఆ అగ్ని ప్రవేశంలో సహగమనం చేసింది. అంటే సతీ సహగమనం, ఆమె కూడా భర్తతో పాటు మరణించింది అనమాట. చూడు ఎంత ఉత్తమురాలు నీ భార్య. నీతో సహగమనము చేసిన నీ భార్య పతివ్రత అగుటచే విష్ణులోకములు చేరును. ఆమె నీతో పాటు సహగమనం చేసింది అయినా కూడా నీ భార్య పతివ్రత ఉత్తమురాలు కాబట్టి ఆమె ఏమంటే విష్ణులోకానికి వెళ్ళిందయ్యా. ఆమె వైశాఖమున దేవులకు పానకమునిచ్చుట వలన, దేవుని పాదములను కడుగుట వలన ఆమెకు శ్రీహరి సాన్నిధ్యము కలిగెను. ఆమెకు ఎందుకు కలిగిందో, ఆ ముని వచ్చాడు కదా, ఆ మునికి ఆమె పానకం ఇచ్చింది, ఇంకా ఆయన పాదాలని కడిగింది కాబట్టి ఆమెకు ఆ విష్ణుమూర్తి యొక్క సన్నిధానం లభించింది. నీవు మరణ సమయమున నీచురాలగు వేశ్యను తలతొడిచే క్రూరమ్మగు కిరాత జన్మమునందితివి. ఓని అంతకుముందు ఎట్లా తగలబడ్డావు, చేసావు పనులన్నీ కూడా పాపం. అయినప్పుడు ఆమె నిన్ను వదిలి వేరే వాళ్ళని తగులుకున్నా కూడా నీ భార్య నీకు అన్ని సపర్యలు చేసిన మరణ సమయంలో కూడా నువ్వు ఆ వేశ్యం తలుచుకున్నావు కానీ ఉత్తమురాలైనటువంటి నీ భార్యను తలుచుకోలేదు. కాబట్టి నువ్వు మరణ సమయంలో నీచురాలైనటువంటి ఆ వేశ్యం తలుచుకోవడం వల్ల క్రూరమైనటువంటి ఈ కిరాత జన్మ నీకు కలిగింది అని చెప్పి ఈ శంకుడైన బ్రాహ్మణోత్తముడు ఎవరితో చెప్తున్నాడు? ఆ కిరాతుడితో చెప్తున్నాడు. వైశాఖమున దేవునికి వైద్యుడనుకొనియు పానకమునిచ్చుడుచే ఇప్పుడు నన్ను వైశాఖ ధర్మములు అడుగవల్లని మంచి బుద్ధి కలిగింది. కానీ నీ భార్య ఆ దేవుడు అనేటువంటి మహాముని మళ్ళా నీకు ధర్మకార్యం అంటే ఇష్టం లేదు కాబట్టి ఆయన వైద్యుడు అని చెప్పింది కాబట్టి నీ చేత ఆయనకు పానకాన్ని ఇప్పించింది కదా. కాబట్టి నీ చేత ఆయనకు పానకాన్ని ఇప్పించింది కాబట్టి నీకు వైశాఖ ధర్మాలు అడగాలనేటువంటి బుద్ధి కలిగిందయ్యా. చూడండి, మనం చేసినటువంటి లేస మాత్రం పుణ్యమైనప్పటికీ కూడా అది మనకి తర్వాత జన్మల్లో ఎలా అక్కడికి వస్తుందో ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. చూడు, పానకం పాపం ఆవ కలిపి ఊరక ఆయన చేత ఇప్పించినప్పటికీ కూడా నీకు ఇట్లాంటి కొంచెం నన్ను అడిగి వైశాఖ మాస ధర్మాలు తెలుసుకోవాలన్నటువంటి మంచి బుద్ధి కలిగింది అని చెప్తున్నాడు. దేవుని పాదములు గడిగిన నీటిని శిరమున జల్లుకున్నటచే నీకు నాతో ఈ విధముగా సాంగత్యము చేయ అవకాశం కలిగినది. ఇంకా దేవునికి పాదాలు కడిగింది కదా నీ భార్య, ఆ నీటిని ఆమె జల్లుకొని నీ మీద కూడా చల్లడం వల్ల నీకు నాతో సాంగత్యం ఏర్పడింది అని చెప్పి కిరాత, నీ పూర్వజన్మ విషయమును నేను దివ్య దృష్టితో తెలుసుకున్నటయు ప్రతి సంవత్సరము
నేను వైశాఖ వ్రతము ఆచరించడం వలన కలిగినది. అయ్యా నీ పూర్వజన్మ గురించి నేను ఎట్లా తెలుసుకున్నానంటే, నేను ప్రతి సంవత్సరం కూడా ఈ వైశాఖ మాస వ్రతాన్ని ధర్మాలని ఆచరించడం వలన ఆ దివ్య దృష్టితోటి నేను నీ యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని అంతా కూడా తెలుసుకున్నాను. దానికి కారణం ఏంటంటే నేను వైశాఖ మాస ధర్మాలని వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించడమే. దానివల్లనే నేను దివ్య దృష్టితో నీ యొక్క పూర్వజన్మనంతా కూడా తెలుసుకోగలిగాను అని చెప్తున్నాను అనమాట. నీకు ఇంకను ఏమి తెలుసుకునవలనని ఉన్నదో దాన్ని అడుగుము చెప్పేదును. ఇంకా నీకేం తెలుసుకోవాలనుంది? ఇదయ్యా నీ పూర్వజన్మ వృత్తాంతం అంతా అడిగావు కదా, ఇది నీ పూర్వజన్మ వృత్తాంతం. ఇంకా నీకేమైనా తెలుసుకోవాలనుందా? ఉంటే అడుగు చెప్తానని చెప్పి శంకుడు కిరాతునితో పలికెను అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ కథను నారదుడు అంబరీషునకు చెప్పెను. ఇది 23వ అధ్యాయము వైశాఖ పురాణం సమాప్తము. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రు విభ్రమ చక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం.